చెప్పేది అవసరం ఏముందన్న, ఇక్కడ అందరు పబ్లిక్ అందరికీ తెలుసు అది ఎట్లనో. ఇది బీజేపీ అడ్డా, ఇది పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది. అంటే కిషన్ రెడ్డి గారే గెలిపంటారా? తప్పకుండా అన్న. ఎందుకు అంటే ఏ కిషన్ విధంగా రెడ్డి? చెప్పుకోవచ్చు అంటారు కిషన్ రెడ్డి గారు గెలుపంటే? ఎందుకంటే ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి చాలా కూడా ఆయన ఇప్పుడు నిధులు తెచ్చిండు, అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు పొద్దున్న లేస్తే పని కూడా ఆయననే. ఎట్లా అంటే పొద్దున సాయంత్రం ఆయనే పని చేయడం జరుగుతుంది అన్న. అంటే ప్రజల మధ్య నుండి అంటే మేము ఏదన్నా కలవడానికి పోయినా కానీ ఏదో ఒక బిజీ పనులు ఉండడం కానీ, ఏదో ఒకటి వర్క్ మీదనే ఎప్పుడు చూడు దీనికి ఏదైనా చేయాలి, ఇప్పుడు దీని ఒక దానికోసం ఏదైనా చేయాలి ఆలోచించడం, సమస్య మీదనే ఉంటాడు. ఓకే. అంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంది? సికింద్రాబాద్లో ఇక టీఆర్ఎస్ ఏముందన్న, ఎవరు మనుషులు లేక ఉన్న మనిషిని, పాత మనిషిని పెట్టుకొని క్యాండిడేట్ లేక ఆయన చేపించుకోండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళన నమ్మటట్టు లేదు. ఇప్పుడు 6 పథకాలు ఇస్తానని చేసి ఇక మోసం చేసి పెట్టిండ్రు. ఇక ఇప్పుడు నిలవడానికి కూడా మనుషులు ఎవరు లేక ఇప్పుడు ఆయన కూడా ఉన్న ఎమ్మెల్యేనే ఆయన కూడా పెట్టుకుండు అట్లనే. సో ఎనీహౌ సికింద్రాబాద్ పార్లమెంట్లో మళ్ళీ బీజేపీ కిషన్ రెడ్డి వస్తారంటే? వస్తుంది, తప్పకుండా వస్తుంది. కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్ ఇట్లా కూడా ఏదున్నా కానీ పబ్లిక్ కూడా చూస్తున్నారు. ఆయననే ఉండాలి. ఇప్పుడు దానం నాయందర్ ఎంపీ అయ్యిండు అనుకో, పైన పోయి కొట్లాడగలుగుతాడా? పద్మారావు అయ్యిండు అనుకో, పైన పోయి కొట్లాడి నిధులు తేగలుగుతాడా? కిషన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడు, ఏమన్నా కావాలంటే నిధులు తెస్తాడు, ఏమన్నా ఉంటే ఫండ్ తెస్తాడు, ఇక్కడ డెవలప్మెంట్ గురించి చూస్తాడు. మొన్న కోవిడ్లో కూడా కిట్లు చేయడం కానీ, సిలిండర్స్ పంచడం కానీ, ఇప్పుడు ఇంట్లో రేషన్స్ కూడా చాలా మందికి ఇబ్బందికి అవుతుంటే రేషన్స్ వేపించడం కానీ, ఇక కొంతమందికి అనేక రకాలుగా చాలామంది కూడా అనేక రకంగా కూడా ఆదుకున్నాడు. దాన్ని ఆయన పబ్లిసిటీ చేసుకోడు, ఏది చేసినా కానీ ఆయనకు చేసుకునే అవసరం లేదు. ఆయన చేసింది ఏందో ఆయనకు తెలుసు, అది కాపాడుకున్న ప్రజలకు తెలుసు, సాయం చేసిన ప్రజలకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన అందరికీ నేను ఇది చేసిన, అది చేసిన, డప్పు కొట్టిన, ఇనాగ్రేషన్ చేసిన అని ఎవరికి చెప్పలే. ఆయన చేసిన పని ప్రతి ఒక్క పబ్లిక్కి తెలుసు, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా తెలుసు అది. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో చాలామంది కూడా ఏమంటారు, గల్లీలో ఇప్పుడు వార్డు నెంబర్ చేయని పని కూడా అన్న దగ్గరికి చిటికలో పోతే, అన్న నాకు ఈ పరిస్థితి ఉంది, ఇట్లా సమస్య ఉందంటే, ఇట్లా నీటి గురించి ఇబ్బంది అవుతుందన్న అంటే బోర్ ఎప్పించిన పరిస్థితి కూడా ఉంది ఆయన. మేము ఎన్నో కార్పొరేటర్ల దగ్గర పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, మా నీటి గురించి ఏమి సమస్య అంటే ఆయన ఏపిచ్చిండు అని చెప్తలే. అదే లోకల్ ఎమ్మెల్యే మీద ఉంటుంది నీటి సమస్య ఏదున్నా చెప్పుకోనిక చేయడానికి. ఆయన చేస్తలేడు. సరే నా వంతు నాతో ఏమవుతుంది ఉందో లేదో అని ఒక బోర్ వేయించిండు బస్సుకి. ఏంటంటే బోర్ వేయించి మీరు ఈ నీళ్ళతో మీరు ఇప్పటివరకు అడ్జస్ట్ కాండి, తర్వాత ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ బిల్లులు పాస్ అవుతాయి కదా, అప్పుడు ఈ నీటి సమస్య గురించి కానీ ఏదున్నా కానీ దాని గురించి చేపించే బాధ్యత నాదని చెప్పి ఆయన కూడా హామీ తీసుకున్నాడు. ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఆయన ఇప్పటివరకు కనిపించలేడు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చి క్యాంపింగ్కి వచ్చి తిరిగిండంటే మళ్ళీ ఇప్పటివరకు కనిపించలేడు. ఆడ ఆయన ఉన్నాడా పోయిండా కూడా తెలియదు, ఏడికి పోయిండో తెలియదు. ఇప్పుడు ఆయనతో ఉన్న బాధ ఇది, వచ్చిండు గెలుచుకుంటూ పోయిండు, ఓట్లు వేయించుకొని పోయిండు. మీరు అన్నట్టు సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగిరితే ఎన్ని ఓట్లతో వచ్చే అవకాశం ఉందని చెప్పి? మెజారిటీ తప్పకుండా గట్టిగా ఇస్తామన్న, ఈసారి చెప్పము, చేసి చూపిస్తాము. ఇది ఎట్లా అంటే ఇది ఎప్పటికీ బీజేపీ అడ్డా. ఇది కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తారు. ఆయన కేంద్ర మంత్రి అవుతాడు, మళ్ళీ ప్రజలని ఆయననే కాపాడుకోనికి ఆయన ముందు దిగుతాడు, ఆయననే పోరాడతాడు. బీజేపీ అండి, కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చునా? మచ్చలేని నాయకుడు, అభివృద్ధి చేసినాడు, ప్రజలకు కూడా తెలుసు, ఆబ్వియస్లీ ఆయననే గెలుస్తాడు. అంటే ప్రత్యర్థులు ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంది అంటే కిషన్ రెడ్డి వారికి తేడా ఏ విధంగా చెప్పుకోవచ్చు? టీఆర్ఎస్ అంటే మేము ఇంతవరకు అయితే ఇక్కడ చూడలేదు, క్యాన్వాసింగ్ చేయడం కానీ ఇక్కడ అయితే మాకైతే ఈ డివిజన్లో కానీ కాన్స్టిట్యున్సీ కానీ ఎక్కడ చూడలేదు, కనబడలేదు. కిషన్ రెడ్డి గారు అన్న ఇప్పటికి ఇది 3వ సారి రావడం ఇది కాన్స్టిట్యున్సీకి, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి. దాని గురించి మీరు అన్నట్టుగా బీజేపీ కనుక ఇప్పుడు సికింద్రాబాద్లో వస్తే కనుక ఎంత మెజార్టీతో రాబోతుంది, ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి మాత్రం దాదాపు భారీ మెజారిటీ రాబోతుంది అనుకుంటాను. మొత్తం తెలంగాణలో ఫస్ట్ మెజారిటీ కిషన్ రెడ్డి గారితో ఉంటుంది సికింద్రాబాద్. ఎటువంటి డెవలప్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు అంటారన్న బీజేపీ? డెవలప్మెంట్స్ అంటే రోడ్ వర్క్స్ జరిగినాయి, లోకల్గా ఇష్యూస్ ఏమన్నా కూడా రిజాల్వ్ చేస్తూనే వస్తున్నాడు సార్. మొన్న షాలివానార్ కమిటీ వాళ్ళ దగ్గర కూడా జిమ్ అక్కడ ఏర్పాటు చేయబడ్డది, అక్కడ వాళ్ళు అడిగారు కాబట్టి ప్రతి ఒక్క ఇష్యూ రిజాల్వ్ చేస్తున్నాడు ఇమీడియట్గా, ఏదో వచ్చినా కూడా దృష్టికి. సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ. బీజేపీ అంటే ఏ విధంగా? కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. పవర్ బోర్డ్స్ కానీ, తర్వాత ఓపెన్ జిమ్స్ కానీ, లాక్డౌన్లో ఎంతోమంది నిరుపేదలకు కిట్స్ కానీ చాలా రకంగా హెల్ప్ చేసిండు. వికలాంగులకు కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి లీడర్ల పాత్ర ఎలా ఉంది? ఆల్మోస్ట్ అయితే మేము గెలిచినట్టే, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారో వాళ్ళు టీఆర్ఎస్కి రాజీనామా చేసి పద్మారావు గారు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుండే. అదేవిధంగా దానం నాగేందర్ గారి వాళ్ళ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓడిపోతారన్న భయంతో వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళు పోటీ చేస్తారు. దాంట్లో మేము గెలిచినట్టే, పార్టీ గెలిచినట్టే, బీజేపీ పార్టీ.